ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారమండి. బాబాగారి చల్లని చూపులు మీ మీద, మీ కుటుంబం మీద ఎప్పుడూ ఉండాలని బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. బాబా మీద ఎవరికైతే భక్తి, నమ్మకం, విశ్వాసం ఉంటాయో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనసులో ఓం సాయిరాం అనుకుంటూ, ఓం సాయిరాం అంటూ కామెంట్ చేసి వీడియో చూడటం మొదలుపెట్టండి. నిజంగా బాబాగారు మీతో మాట్లాడినట్లే, మీ సమస్యలకు పరిష్కారం ఇస్తున్నట్లే మీకు అనిపిస్తుంది. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు? ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, "బిడ్డా, నీ తలరాతను మార్చబోతున్నా అమ్మా. నువ్వు ఎంతగానో ఎంతో కాలం నుంచి కోరుకుంటున్న నీ మూడు ముళ్ళ బంధం ఈ శ్రావణ మాసంలోనే నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది తల్లి. నువ్వు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కళ్యాణ రాత ఇంకో 30 రోజుల్లో జరిగేటట్టు రాశాను తల్లి. వద్దనకుండా అందుకోమ్మా. కాదనుకుంటే కన్నీళ్ళే మిగులుతాయి బిడ్డా. ఎందుకంటే నీకు అన్ని విధాలుగా ఉండి నువ్వు కోరుకున్న బంధాన్ని నీకు ముడివేస్తున్నా తల్లి. ఈ అవకాశం వదులుకున్నావంటే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఆ బంధాన్ని మళ్ళీ చేరుకోలేవు. అందనంత దూరం అవుతారు. అందుకే వచ్చిన అవకాశాన్ని, నేను నీకోసం తీసుకొచ్చిన అవకాశాన్ని అస్సలు చేజార్చుకోకు బిడ్డా. నీ బంధం నీకు దగ్గరవ్వటానికి నీకు ఒక అద్భుతమైన మంత్రంతో పాటు అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక చక్కటి పరిష్కారాన్ని కూడా ఈరోజు మీకు తీసుకొచ్చాను అంటూ బాబాగారైతే చెప్తున్నారండి. మరి అదేంటో బాబాగారి మాటల్లోనే వినే ముందు నన్ను చాలామంది అడిగారు కదండీ! "అక్క, మేము చాలా కష్టాల్లో ఉన్నాము. ఎవరైనా గురూజీ గురించి మీకు తెలిసిన గురూజీ ఉంటే చెప్పండి" అంటూ నేను మన వీడియోలో చెప్తున్న గురూజీ గారికి చాలామంది కాల్ చేశారు. చాలామంది ప్రాబ్లమ్స్ గూడా సాల్వ్ అయ్యాయి అంటూ చాలామంది థాంక్స్ గూడా చెప్తున్నారండి. నిజానికి వాళ్ళలా చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా వల్ల కొంతమందికి ప్రాబ్లమ్స్ దూరమవుతున్నాయి. నిజంగా ఆ బాబా గారు నా చేత చెప్పించారేమో అన్నంత హ్యాపీ గూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను. వాళ్ళు అలా చెప్పినప్పుడు మీ కృతజ్ఞతలు నాకు కాదు బాబాకి చెల్లాలి అని మనసులో ఎప్పుడూ అనుకుంటాను. ఎందుకంటే బాబా గారే గదా ఈ గురూజీని నా ద్వారా మీకు పరిచయం జేశారు. కాబట్టి బాబా గారికి మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం గురూజీని పరిచయం చేసినందుకు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఒక్కసారి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి 9666987322కి కాల్ చేసి చూడండి. నిజానికి అద్భుతమైన ఫలితాలనైతే పూజల ద్వారానే మీకు అందిస్తారు గురూజీ. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురూజీకి ఫోన్ కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే చెప్పండి. అది పూజల ద్వారానే క్లియర్ చేసిస్తారు. మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బాబా, తండ్రి, నా బిడ్డకు ఎన్ని సంబంధాలు చూసినా, ఎంత ప్రయత్నించినా మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదరటం లేదు తండ్రి. ఒక్కొక్కసారి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లి దాకా రాకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇన్నేళ్ళు వచ్చినా నీ బిడ్డకు ఇంకా ఎందుకు పెళ్లి కాకుండా అలా మిగిలిపోయింది? నీ బిడ్డలోనే ఏదో దోషం ఉంది. అందుకే నీ బిడ్డకు పెళ్లి కావటం లేదు. వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నీ బిడ్డ కాలు మంచిది కాదు. నీ బిడ్డ జాతకం మంచిది కాదు. నీ బిడ్డ రాతే సరిలేదు అని ఇరుగు పొరుగు వాళ్ళు నా బిడ్డకు లేనిపోని పేర్లన్నీ ఆపాదిస్తున్నారు. నా బిడ్డను చూసి నవ్వుతున్నారు తండ్రి. నా బిడ్డకు అలాంటి చెడ్డ పేరు రావటం, అలాంటి నిందలు నా బిడ్డ మీద పడటం నేను భరించలేకపోతున్నా బాబా. నువ్వే దిక్కు తండ్రి. నువ్వే దారి చూపించు అంటూ రేయింబవళ్ళు నన్నే తలుచుకొని ఏడుస్తూ బాధపడుతున్నావు కదా తల్లి. భయపడకు, బాధపడకమ్మా. నీ బిడ్డకు మంచి రోజులు వచ్చాయమ్మా. నీ బాధ చూడలేక నీ బిడ్డ తలరాతను నేనే మార్చబోతున్నా తల్లి. ఇక నీ బిడ్డ జీవితంలోకి వసంతం వచ్చేసిందమ్మా. ఇక నీ కళ్ళల్లో కన్నీరే రాదు అంటూ బాబాగారు అద్భుతమైన మంత్రంతో ఒక చక్కటి పరిష్కారంతో వచ్చారండి.
బాబా, తండ్రి, ఎంత ప్రయత్నించినా నేను ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి జరగటం లేదు బాబా. మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు తండ్రి. నా పెళ్ళంటూ జరిగితే నా కుటుంబ సభ్యులతోనే జరగాలి తండ్రి. ఎవరూ లేకుండా దిక్కులేని దానిలా పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు. అలా అనుకుంటే నా పెళ్లి ఎప్పుడో జరిగేది కదా తండ్రి. అలా వద్దు తండ్రి. నా ఫ్యామిలీ మొత్తం, నా అమ్మ, నాన్నలు, నా తోడబుట్టిన వాళ్ళు నాతో ఉండి ఆ కళ్యాణ వేడుక జరిపించాలి బాబా. తండ్రి, ఎలాగైనా నా వాళ్ళను నా పెళ్ళికి ఒప్పుకునేలా చెయ్యవా? అంటూ భారం మొత్తం నా మీద పెట్టావు కదా తల్లి. తండ్రి, ఇంత వయసు వచ్చినా పెళ్లి కాకుండా తల్లిదండ్రులకు భారమవుతున్నా, ఇప్పటికే వాళ్లకు చాలా కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. నా వల్ల అమ్మా, నాన్నలు బాధపడటం నాకు ఇష్టం లేదు తండ్రి. ఎందుకో తెలియదు బాబా, వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతున్నాయి. ఎందుకు తండ్రి? నాలో ఏదైనా దోషముందా? ఏదైనా లోపం ఉందా? నేను నష్టజాతకురాలునా? నా జీవితం ఇంకా ఇంతేనా? ఇక బాగుపడదా? నా జీవితంలో సంతోషమన్నది రాదా? నా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందమన్నది నేను చూడలేనా తండ్రి? అంటూ బాధపడుతున్నావు కదా బిడ్డ. ఇక బాధపడకు. నీకు మంచి రోజులు మొదలయ్యాయి బిడ్డ. ఇక నీ జీవితంలో అన్నీ ఆనందాలే. నిన్ను ఇష్టపడే వ్యక్తి, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి, నీ జీవితాన్ని రంగులమయం చేసే వ్యక్తి నీ చెయ్యి పట్టుకోబోతున్నాడమ్మా. నీ చిటికెన వేలు పట్టుకొని నిన్ను జీవితాంతం నడిపించబోతున్నాడు తండ్రి, తల్లి. నా బిడ్డ బాధ చూడలేక, కన్నీళ్లను చూడలేక నేనే స్వయంగా నీకోసం ఒక చక్కటి నామస్మరణతో పాటు అద్భుతాలకి అద్భుతాన్ని చేసి అద్భుతమైన పరిహారం ఒకటి తీసుకొచ్చా బిడ్డ. ఇది నీ చెయ్యి చాపు, నీ దోసిట్లోకి ఆ అద్భుతాల రెండిటిని పోస్తాను అంటున్నారండి. ఆ కళ్ళను తుడుచుకొని మనసులోని దిగులు, బాధను మొత్తం తీసేసి నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పినట్టు నమ్మకంతో, శ్రద్ధ సబూరితో చేశావంటే ఇంకో 30 రోజుల్లో, అంటే ఈ శ్రావణ మాసంలోనే నీకు నచ్చిన, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారితోనే నీ కళ్యాణం కమనీయం చేస్తాను బిడ్డ. నా ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ ఉంటాయి. నువ్వు ఇక మీదట ఎప్పుడూ చిరునవ్వుతో, కళకళలాడుతూ, ముత్తైదుతనంతో, ముత్తైదువగా నిండు నూరేళ్ళు నీ భర్త పిల్లలతో జీవిస్తావు తల్లే. ఇది నీ బాబా, నీ సాయి తండ్రి నీకిస్తున్న ఆశీర్వాదం. బిడ్డా, ఇప్పుడు ఆ మంత్రం ఏంటో, ఆ నామస్మరణ ఏంటో చెప్తానో జాగ్రత్తగా విను బిడ్డ. నీ జీవితంలోకి సంతోషాలు, సంతోషం క్షణాలు ఇక దూసుకు వస్తాయి. సంతోషాలు సమయం నీకు ఆసన్నమైంది. బిడ్డ, ఆ మంత్రం ఏంటి అంటే, ఎలా చెయ్యాలి అంటే, ఎప్పుడు చెయ్యాలి అంటే, ఆ మంత్రం, ఈ నామస్మరణ ఇలా ఉంటుంది బిడ్డ. జాగ్రత్తగా రాసుకో. ఓం ఐం లం విం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమః. ఓం ఐం లం విం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయే నమః. ఓం ఐం లం విం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఈ నామస్మరణ 70 రోజుల పాటు రోజుకి 108 సార్లు చెయ్యాలి బిడ్డ. అది కూడా ఒక జపమాల తీసుకొని 108 సార్లు ఈ నామాన్ని నామస్మరణ చెయ్యి. అలా 108 సార్లు చెయ్యటం పూర్తవ్వగానే ఈ జపమాలను ఒక గ్లాసు నీళ్ళల్లో ముంచి, ఆ నీళ్లను, ఆ తీర్థాన్ని ఎవరు పెళ్లి కాని వాళ్ళు ఉంటారో నీ ఇంట్లో వాళ్ళ చేత ఈ తీర్థాన్ని తాగించు బిడ్డ. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో ఎరుపు రంగు ఒత్తితో నిత్యం దీపారాధన చెయ్యటం మాత్రం అస్సలు మర్చిపోకు బిడ్డ. ఈ ఎరుపు రంగు ఒత్తి వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయమ్మా. ఇక కొన్ని మూలికలు చెప్తాను తల్లి. ఆ మూలికలను తీసుకెళ్ళి బాబా మందిరంలో దునిలో సమర్పించు. నీకున్న బాధలు, ఇబ్బందులు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అవి ఏంటంటే బిడ్డ, శ్వేతగరుడ, హరణి, విజయ, వారాహి, ఈ మూలికలను తీసుకొచ్చి
ధుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి, ధునిలోకి నీ సంకల్పం మనసులో చెప్పుకొని ధునిలోకి సమర్పించాలి తల్లి. ఇలా 10 గురువారాలు చేయాల్సి వస్తుంది బిడ్డ. మూలికలు మరొక్కసారి చెప్తాను. శ్వేత గరుడ, హరణి, విజయ, వారాహి. ఈ మూలికలన్నింటినీ తీసుకొని నీ కోరిక మనసులో సంకల్పం చెప్పుకొని ధుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి ధునిలోకి సమర్పించాలి. ఇలా 10 గురువారాలు చెయ్యాలి బిడ్డ. ఇలా నేను చెప్పిన ఈ నామస్మరణ 70 రోజుల పాటు 108 సార్లు చొప్పున చేస్తూ, ఎర్రటి ఒత్తితో నిత్యం దీపారాధన చేస్తూ, ఈ మూలికలన్నింటినీ ధునిలో సమర్పించినట్టయితే నీ కళ్యాణానికి ఏవైతే అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయో, ఏ అడ్డంకులైతే అడ్డపడుతూ ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులైనా అన్నీ మొత్తం తొలగిపోయి నీ కళ్యాణానికి దారిస్తాయి బిడ్డ. అలాగని నేను నీకు మాటిస్తున్నాను. ఇక నీ జీవితంలో అన్నీ సంతోషాలే ఉంటాయి. నీ తండ్రి మీద, నీ సాయి తండ్రి మీద, నీ సాయి తండ్రి మాట మీద నమ్మకం ఉంచుతావు కదూ! నమ్మకంగా నేను చెప్పినట్టు చేస్తావు కదూ! అంటూ ఈరోజు బాబాగారైతే నిజానికి చాలామందికి పెళ్ళిళ్ళు చాలా లేట్ అవుతుంటాయి. ఏవేవో కారణాల వల్ల వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్తూ ఉంటాయి. మంచి మంచి సంబంధాలు అనుకున్నవి కూడా ఇంకేంటి పెళ్ళెంత కుదిరిపోయింది అన్న లాస్ట్ మొమెంట్‌లో కూడా అవి ఏమవుతుంటాయి, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలా ఏవైనా ఉన్నా, ఇంట్లో వాళ్ళు మీ ప్రేమ పెళ్ళికి ఒప్పుకోకపోయినా, బాబాగారు చెప్పిన ఈ అద్భుతమైన మంత్రాన్ని నామస్మరణ చేసుకొని, బాబాగారు చెప్పిన ఈ పరిహారం చేసుకొని, మీ లైఫ్‌లో ఉన్న ఈ పెళ్లి అనే సమస్యను తొలగించుకోవాలని, బాబాగారి ఆశీర్వాదం మీ మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి, ఇంకో 10 మందికి షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. బాబాగారి ఇలాంటి మరెన్నో సందేశాల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.